డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల్ 2.0కి స్వాగతం. నేను గౌతమ్ కాటా. చంద్రబాబు వ్యూహం ఏమిటి అని బీజేపీ ఇప్పుడు కొత్త ప్లాన్లన్నీ తయారు చేయటం మొదలుపెట్టింది. అసలు బాబు బలం ఎంత, ఈ రకమైన అరెస్టు చేసిన తరువాత చంద్రబాబు నాయుడికి ఎంత బలం పెరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత వ్యతిరేకత వచ్చింది అనే దాని అన్నిటి మీద ఇంటెలిజెన్స్ రిపోర్టులని వాళ్ళు ఎప్పటికప్పుడు తెప్పించుకోవటం మొదలుపెట్టారు అని అంటే చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు అనే విషయం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగితే కేంద్రంలో వాళ్ళకి ఏదో పోతుంది అనేది పెద్దగా ఎవరు ఊహించింది. కానీ నిజంగానే చంద్రబాబు నాయుడు అరెస్టు తోటి పైనున్న బీజేపీకి దెబ్బ తగిలింది. ఇక్కడ చంద్రబాబుని డీఫేమ్ చేసేసి ఆయన బలం తగ్గించేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎటు వాళ్ళ గుప్పెట్లో ఉంటారు కాబట్టి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలో ఉండే విధంగా చెయ్యాలి అనేది బీజేపీ ఎప్పటి నుంచో ఉన్న ప్లాన్. దీన్ని సక్సెస్ఫుల్గా 2019లో అమలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ సీఎం అయిన తరువాత వాళ్ళకి ఎంత ఫ్లెక్సిబిలిటీగా ఉందో అందరూ చూసిందే. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి కావాల్సిన బలాన్ని అందిస్తూ వచ్చారు. ఎందుకు చేశారు ఈ పని అనంటే కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి, వాళ్ళ ఈ అనుగ్రహం ఈయనకు కావాలి కాబట్టి. ఎందుకంటే ఈయన మీద ఉన్న సిబిఐ ఈడీ కేసులు కానీ, లేదా ఇప్పుడు రాష్ట్రానికి తీసుకొచ్చే అప్పుల మీద కానీ 11 లక్షల కోట్లు అప్పు చేశారని నిన్ననే పురంధరేశ్వరి గారు నిర్మలా సీతారామన్ గారికి ఒక నివేదిక ఇచ్చినా కూడా పార్లమెంట్లో ఏం చెప్పారు సీతారామన్ గారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4.5 లక్షలు తప్ప కోట్లు అప్పు తప్ప వేరే ఏం లేదు అని చెప్పుకొచ్చారు. ఆ విషయాన్ని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు విస్తృతంగా ప్రచారం చేసి అందరూ చెబుతుంది అబద్ధాలే, కావాలంటే చూడండి పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారే చెప్పారు 4.5 లక్షల కోట్లు అప్పు తప్ప మరేమీ లేదు అని. వీళ్ళంతా ఉత్తుత్తి ప్రచారాలు చేస్తూ ఉన్నారని వీళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉంటే మొత్తం 11 లక్షల కోట్ల అప్పు ఉంది అనేది బీజేపీ పార్టీ నాయకురాలైన ఈ పురంధరేశ్వరి గారు నిన్న నిర్మలా సీతారామన్ గారికి నివేదిక కూడా ఇచ్చారు. దాంతోపాటుగా మద్యం మీద ఏటా 30,000 కోట్లు పక్కదారి పట్టిపోతూ ఉన్నాయి, అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి జేబులోకే చేరుతున్నాయి అనేది కూడా ఆవిడ ఆరోపణ. దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయించాలి అనేది కూడా ఆవిడ కోరుకుంటూ ఉన్నారు. వీటన్నిటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అరెస్టు తోటి బలం తగ్గిపోతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి ఒకంత ఆశాజనకమైన క్యాడర్ మొత్తం వస్తుంది, నాయకులు కూడా ఏర్పడతారు. ఈ దక్షిణ భారతదేశం మొత్తంలోనే ఎక్కడ వాళ్ళకి అధికారం కాదు కదా, ఆ అధికారం దరిదాపులకు వెళ్ళే అవకాశం కూడా ఇప్పుడు కనిపించటం లేదు. ఉన్న ఒక్క కర్ణాటకని కూడా వాళ్ళు చేజార్చుకోవటం జరిగింది. తెలంగాణలో సైతం వాళ్ళు చెప్పుకున్నంతగా బలం లేదనే విషయం వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా తెలంగాణలో కేసీఆర్ను కూడా ఏదో ఒక రకంగా గుప్పెట్లో పెట్టుకున్నట్టుగానే కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎప్పుడూ వాళ్ళకి సాయిగలు పడే ఉంటారు, ఆ విషయం అందరికీ తెలిసిందే. అయినా కూడా తెలంగాణలో ఈ కేసీఆర్ విషయంలో వాళ్ళు రెండో రకమైన ఆట ఆడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైన ఆట, తెలంగాణలో మరొక రకమైన ఆట. వాళ్ళకి కావాల్సిన బలమంతా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు. మరి మిగతా ఇతరత్రాలు ఏమన్నా ఈ కేసీఆర్ గారితో వాళ్ళకి ఒప్పందాలు ఉన్నాయేమో తెలియకపోయినప్పటికీ బీఆర్ఎస్ అంటే బీజేపీకి బి టీం అనే ప్రచారం బయటకు వస్తుంది అని అంటే దాని వెనకమాల ఏముందో అందరూ అర్థం చేసుకోవచ్చు. ఇక తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ బీజేపీ చెప్పు చేతల్లో గుప్పెట్లో ఉన్నట్టే లెక్క. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిపోయిన కారణంగా ఇక్కడ ప్రతిపక్షాలు బలపడుతూ ఉన్నాయి. తెలంగాణలో అయితే ప్రతిపక్షం అంత బలపడే రకంగా ఏం కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ మొన్నటి వరకు ఇంకా కొట్టుమిట్టాడుతున్న స్థితిలోనే ఉంది. కానీ చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఉన్నట్టుండి కాంగ్రెస్ పార్టీకి అక్కడ బలం పెరగటం మొదలుపెట్టింది. టీడీపీ క్యాడర్ మొత్తం ఈ బీజేపీ మీద కానీ, ఈ కేసీఆర్ వ్యాఖ్యల మీద కానీ, మొన్ననే కేటీఆర్ నోటుకొచ్చినట్టు మాట్లాడాడు.
ఎక్కడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అనే ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేస్తే హైదరాబాదులో ఏంటి, ఎందుకు ధర్నాలు చేసేది అని ఆయన మాట్లాడుతూ ఇంకా ఇంకా ఏజ్ఞానపు మాటలు కూడా మాట్లాడాడు. కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి మీరే విజయవాడలోనో కాకినాడలోనో లేకపోతే ఒంగోలులోనో నిరసనలు తెలియజేసుకోండి, నేను పర్మిషన్ ఇప్పిస్తాను. ఎందుకంటే వాళ్ళకి ఆ నోటు దురుస్తనం మొదటి నుంచి ఉంది, దాంతో వాళ్ళు అధికారంలోకి వచ్చాము అని వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు అదే నోటు దురుస్తనం వాళ్ళని డీఫేమ్ చేసేస్తుంది తెలంగాణ ప్రజల్లో. అందున తెలంగాణలో ఉన్న ఆంధ్ర సెటిలర్స్లో కానీ తెలంగాణలో ఉన్న టీడీపీ అభిమానుల్లో కానీ ఇది బాగా ఆగ్రహావేశాలకు గురి చేసింది. ఏమి జరిగినప్పటికీ కేటీఆర్ మాట్లాడిన మాట వెనక్కిపోయేదేం కాదు. తూచి నేను ఈ మాట అనలేదు అని అనటానికి లేకుండా పోయింది. జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత బీజేపీ ఏమన్నా బలపడుతుందేమో అని చూస్తే అసలు ఈ చంద్రబాబు నాయుడు అరెస్టు మొత్తం బీజేపీ మెడకే చుట్టుకుని బీజేపీ కూడా ఇంకా దారుణమైన స్థితికి తెలంగాణలో కూడా కిందకి జారిపోవడం జరిగింది. వీటన్నిటి తరువాతనే లోకేష్కి అపాయింట్మెంట్ ఇచ్చి ఇద్దరు, అటు తెలంగాణ అధ్యక్షుడైన కిషన్ రెడ్డిని, ఇటు ఆంధ్ర అధ్యక్షురాలైన పురంధరేశ్వరి గారిని ఇద్దరిని కూర్చోబెట్టుకొని మాట్లాడింది. అయినా కానీ బాబు మనతో కలిసి వస్తాడా రాడా అనే సంకోచం వాళ్ళకు ఉంటుంది కదా. కేవలం బాబు అరెస్ట్ ఈ 2 రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న ఈ ప్రాంతీయ పార్టీలు అన్నిటిలోనూ బీజేపీ పట్ల ఒక ఏహ్యభావాన్ని గురి చేశాయి. ఎన్డీఏలో చాలా పార్టీలు ఉన్నప్పటికీ 95% బలం బీజేపీదే. అలాంటి బీజేపీ ఇప్పుడు బలం తగ్గిపోవటం మొదలుపెట్టింది అనుకోండి, ప్రాంతీయ పార్టీలన్నీ ఈ విషయాన్ని గట్టిగా ఎలుగెత్తి చాటుతూ బీజేపీ చేస్తున్న అకృత్యాలు ఇవి అని వాళ్ళు ప్రచారం చేసే అవకాశం కూడా కల్పిస్తుంది. దాంతోపాటుగా చంద్రబాబు నాయుడు లాంటి వాడిని అరెస్ట్ చేశారు అని అంటే దేశవ్యాప్తంగా ఉన్న ఏ ప్రజానీకం ఆయన ఏదో అవినీతి చేశాడు అందుకని అరెస్ట్ చేశారు అని అంటే ఎవ్వరూ నమ్మేటట్టుగా లేరు. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారు, ఈ 30,000 కోట్లు ఈడీ అటాచ్ చేసింది, సిబిఐ 13 కేసులు పెట్టింది, వీటన్నిటిని జనం యాక్సెప్ట్ చేశారో చెయ్యకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఆయన చేసిన వాగ్దానాలు వీటన్నిటిని నమ్మి ప్రజలు ఓట్లేసి ఆయన్ని కూడా సీఎం చేశారు. కానీ సీఎం అయిన దగ్గర నుంచి ఆయన ఒక్కరోజు కూడా కోర్టుకు వెళ్ళలేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా, ఎక్కడున్న కేసులు అక్కడే ఉన్నాయి, సెంటీమీటర్ కూడా ముందుకు కదలలేదు. కానీ రేపు మళ్ళీ తిరిగి గెలిస్తే ఇంకొక 5 సంవత్సరాల పాటు పరిస్థితి ఇలాగనే ఉంటుంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే కేసులు ఏవి ముందుకు సాగవు. దీని అంతటికి కారణం ఏంటనేది అందరికీ తెలిసిందే. బీజేపీ పార్టీ సహకారం లేకుండా ఇదేది జరగదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా అనే దగ్గర మాత్రం ఈ చంద్రబాబు నాయుడు బలం బయటపడింది. దానికి తగిన చర్యలు తీసుకోవడానికి అరెస్ట్ చేయించిన బలం ఇంకా పెరిగింది తప్ప వాళ్ళు ఏమీ ఇక్కడే ప్రభావం చూపలేని స్థాయికి వెళ్ళిపోవటంతో ఇప్పుడు వాళ్ళలో కూడా ఒక దిద్దుబాటు చర్యలు ఇవన్నిటినీ మనం చేసుకోవాలి అని అంటే బాబు బలం ఎంత అని ఇంటెలిజెన్స్ రిపోర్టు ద్వారా వాళ్ళకి ఇప్పుడిప్పుడే తెలిసొస్తుంది. దీని ద్వారా కొత్త రకమైన ఆటకి ఇప్పుడు జనసేన పార్టీని తెలంగాణలో కలుపుకుని వాళ్ళ ద్వారా ఏదో ఒక ఆట ఆడదాము అని చేసే ప్రయత్నం, అది ఎంతవరకు ఫలిస్తుంది అనేది తీసి పక్కన పెడితే బాబు బలాన్ని బీజేపీ పార్టీ అర్థం చేసుకుని ఇంకొక గేమ్ ప్లాన్ తీసింది. టీడీపీకి దగ్గర అవటానికి ఎలాగా అని ఆలోచిస్తోంది అనేది మాత్రం వాస్తవం. ఇదే ఈరోజు కుండబద్దలు.